మనం అనుభవాలు తీసుకునే ముందు ఇందాక మాట్లాడుతూ మధ్యలో ఆపేసిన 2 విషయాలు కంటిన్యూ చేద్దాం. మనం భగవంతుడికి దండం 2 చేతులు ఎత్తి గుండె దగ్గర పెట్టుకొని నమస్కారం చేస్తాం. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ ఇంద్రియాలకు అధిపతి ఎవరు? ఇది అత్యంత కీలకమైంది. ఈ 10 ఇంద్రియాలకు అధిపతి మనస్సు. ఈ మనసు చెప్పినట్టే ఈ ఇంద్రియాలన్నీ నడుస్తూ ఉంటాయి. మనసు చెప్పినట్టే ఈ ఇంద్రియాలన్నీ నడుస్తుంటాయి. ఈ మనసుకు అధిపతి ఎవరు? మనస్సుకు అధిపతి బుద్ధి. బుద్ధికి అధిపతి ఆత్మ. ఆత్మ గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. గట్టిగా, ఉన్న తక్కువ మంది గట్టిగా కొట్టాలి చప్పట్లు. వెరీ గుడ్. ఇంద్రియాలకు అధిపతి ఎవరండి? మనస్సు. మనస్సుకు అధిపతి బుద్ధి. బుద్ధికి అధిపతి ఆత్మ. ఆత్మకు అధిపతి పరమాత్మ. ఇది ఒక క్రమం. ఇప్పుడు భార్య భర్తను అంటూ ఉంటుంది, నీ వల్లేనే నాకు మనశ్శాంతి లేదు అంటూ ఉంటుంది. భర్త అంటాడు భార్యని, నీ వల్లే నాకు మనశ్శాంతి లేదు. వీళ్ళిద్దరూ కలిపి ఆఖరికి ఏమంటారంటే, ఇగో ఈ దిక్కుమాలి పిల్లల వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది, పిల్లలు లేకపోతే లేరు లేరు అని ఏడుస్తారు. వచ్చిన తర్వాత ఈ పిల్లల వల్లే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని ఒకళ్ళు వాళ్ళ వాస్తవాన్ని వాళ్ళు కారణమని తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళని మీద నెపం నెడుతూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ జరిగే పంచాయతీ ఇది. ఏంటి? నా మనశ్శాంతి లేకపోవడం కారణం నువ్వు అని. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, మనసు ఎవరిది? మనస్సు ఎవరిది? వాళ్ళది. నీ మనస్సు నీ అదుపులో లేకపోవడం వల్ల మనం ఎదుటి వాళ్ళ మీద ఆరోపణ చేస్తూ ఉంటాం. మరి ధ్యానం చేస్తే ఏం జరుగుతుందని చెప్పారు గురువుగారు? ధ్యానం చేస్తే మనకున్న అనారోగ్య సమస్యలన్నీ పోయి ఆరోగ్యవంతులు అవుతామని చెప్పారు. నెక్స్ట్ ఇంకేం చెప్పారు? నువ్వు శుద్ధ సాత్వికమైన శాకాహారం తీసుకుంటే నీ శరీరంలో ఉన్న అణువు మనం ఏ ఆహారం అయితే భుజిస్తామో ఆ ఆహారాన్ని బట్టి మన ఆలోచన ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో మనం భగవంతుడు మన కోసం ఏ ఆహారం అయితే సృష్టించి పెట్టాడో ఆ ఆహారాన్ని మనం భుజించామనుకోండి, ప్రకృతికి అనుగుణంగా మన శరీరానికి అనుగుణంగా ఆహారం ఉంటుంది. మన ప్రతి కణానికి మనం తీసుకున్న ఆహారం చేరుతుంది. ఆ కణాలు దాన్ని బట్టే యాక్టివేషన్లో అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. సో గురువుగారు చెప్పే వరకు సాత్విక శాకాహారం తీసుకోవాలని ఏ గురువు చెప్పలా. మహా అద్భుతమైన పత్రిజీ గారు ఎందుకు మహా అద్భుతమైన గురువు అంటే, అనేక మంది ఆధ్యాత్మిక సంస్థల్లో గురువులు ఉన్నారు, కానీ ఎవ్వరికి గెట్స్ లేవు. ఏంటి? మాంసాహారం భుజించొద్దు, అది పాపాహారం అని చెప్పే గెట్స్, అంత ధైర్యం ఒక్క పత్రిజీ గారికి ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. గురువుగారు చెప్పిన దాన్ని ముందుకు తీసుకెళ్ళిన పిరమిడ్ మాస్టర్లందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. నా చిన్నప్పుడు దాదాపు 50 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊరికి చుట్టం వచ్చినప్పుడు లేకపోతే పండగ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పెరిగే కోడినో మేకనో కోసుకొని చుట్టాలకి భోజనంగా పెట్టేవాళ్ళు. ఎప్పుడు పండగ వచ్చినప్పుడు ఎప్పుడో నెలకో సంవత్సరానికి ఒకసారి పెట్టేవాళ్ళు. అది ఇప్పుడు ఉన్న కాలంలో ఎలా అయిపోయిందంటే, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, రోజులతో సంబంధం లేదు. కొన్ని నియమనిష్టలు పాటించేవాళ్ళు పూర్వం, అది లేకుండా వారాలతో సంబంధం లేకుండా 3 పూట్ల తినకూడని ఆహారాన్ని మనిషి తింటున్నాడు. మనం శాకాహార ర్యాలీలకి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాం జనాలకి, శాకాహారం బలమైంది, ఆరోగ్యకరమైంది, శాకాహారమే తీసుకోమని. మనకి సహజంగా 4 ప్రశ్నలు ఎదురవుతాయి. ఎందుకంటే నేను దాదాపు 10-15 సంవత్సరాల నుంచి శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాను వైజాగ్ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో. ఏంటి 4 ప్రశ్నలు? మరి మీరు శాకాహారం తినమంటున్నారు కదా, మొక్కలకు కూడా మరి ప్రాణం ఉంటుంది, మరి మొక్కలు కూడా బాధపడతాయి కదా, మరి మొక్కలు మనం తినకూడదు కదా, మన ఆహారం కదా కాదు కదా అంటున్నారు. అంటే వాళ్ళు చేసే కార్యక్రమాన్ని బలపరచుకోవడం కోసం వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్ అన్నమాట ఇవి. ఏంటి? మొక్కలకి ప్రాణం ఉంది, కరెక్టే, మొక్కలకి ప్రాణం ఉంది, నిజమే. కానీ వాటికి నాడీ మండల వ్యవస్థ లేదు. వాటికి నాడీ మండల వ్యవస్థ లేదు. కోస్తే రక్తం రాదు. మనల్ని కానీ ఇతర జీవుల్ని, కోడిని మేకని
గొర్రెని, కుక్కని, పందిని దేని కోసినా రక్తం వస్తుంది. దానికి నాడీ మండల వ్యవస్థ ఉంటుంది. అది బాధను వ్యక్తపరుస్తుంది, ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది, రకరకాల హావభావాల్ని వ్యక్తపరిచే లక్షణం అన్ని జీవులకే ఉన్నాయి. కానీ మొక్కలకు అలా లేదు. ఒక కొమ్మ నరిగితే ఇంకో కొమ్మ వస్తుంది. సో ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, భగవంతుడు ఒక జీవిని సృష్టించే ముందే దాని ఆహారాన్ని సృష్టించిన తర్వాతే ఆ జీవిని సృష్టిస్తాడు అనేది మనం గ్రహించాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తే చాలా చక్కగా అర్థం అవుద్ది. తల్లి తన బిడ్డని 9 నెలలు 9 మాసాలు మోస్తుంది గర్భంలో. ఇతర జీవులు కూడా, ఆవు, మేక, గేదె, ఇవి కూడా గర్భంలో వాళ్ళ బిడ్డని మోస్తూ ఉంటాయి. తర్వాత అప్పటి వరకు రాని పాలు బిడ్డ బయటికి వచ్చిన తర్వాత వస్తాయి. అవునా కాదా? ఇక్కడ చాలామంది బిడ్డల కల తల్లులు ఉన్నారు. అప్పటి వరకు రాని పాలు అప్పుడు ఎలా వచ్చినాయి అంటే, ప్రకృతి ధర్మం అది. ఆ బిడ్డ బయటకు వచ్చేటప్పటికి బిడ్డ ఏడుపుని తల్లి శరీరం స్పందించి పాలని విడుదల చేస్తుంది. ఇది ఆవైనా, మేకైనా, మనిషి అయినా, పాలిచ్చే జీవులు, క్షీరదాలన్నీ కూడా అలాగే పాలు స్రవిస్తాయి. ఎందుకని ఆ బిడ్డ బయటకు వచ్చేటప్పుడు పాలు కావాలి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయేసరికి వాటికి పాలు అవసరం తీరిపోద్ది, పళ్ళు వస్తాయి. పళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? అన్నం ముట్టించి ఆహారం పెడతాం మన పిల్లలకి. అలాగే ఆవు, గేదె అయితే వాటికి కూడా పళ్ళు వస్తాయి కాబట్టి నెమ్మదిగా గడ్డి మేయడం అలవాటు చేసుకుంటాయి. మాంసాహార జంతువులు కూడా అంతే. నెమ్మదిగా అవి పులుల తాలూకా పాలు తాగుతాయి. పులి పిల్లలు అయిపోయిన తర్వాత కొంచెం పళ్ళయి వచ్చిన తర్వాత వేటాడే పద్ధతులు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకొని అవి వేటాడి వారి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏమన్నా నచ్చలేదా నేను చెప్తుంది? మీరు ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పే విషయాలు మీకు సాధారణంగా దొరకవు. సో ఆ రకంగా భగవంతుడు ఒక జీవిని సృష్టించే ముందు తప్పనిసరిగా దాని ఆహారాన్ని సృష్టించిన తర్వాత ఆ జీవిని సృష్టిస్తాడు. మీరు చూడండి, ఆవు తినే ఆహారాన్ని మేక తిందో, మేక తినే ఆహారాన్ని గాడిద తిందో. ఏ జీవి ఏ పని చేయాలో నిర్దిష్టంగా నిర్ణయించబడి ఆ జీవి ఏ ఆహారం తినాలో ఆ ఆహారానికి అనుగుణంగా దాని బాడీని డిజైన్ చేయబడుతుంది. మీరు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. మనం 2 కార్లు వాడుతుంటాం జనరల్గా. ఒకటి డీజిల్ కారు, 2 పెట్రోల్ కారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్లు వచ్చినాయి అనుకోండి, 2 కార్లు వాడతాం. పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే ఏమవుద్ది చెప్పండి? ఒక 20 సంవత్సరాలు నడవాల్సిన బండి మీ హావభావాలు తెలిస్తేనే మీరు శ్రద్ధగా వింటున్నారా, మాట్లాడుకుంటున్నారా అని తెలుస్తుంది అనమాట. ఓకే, ఒక జీవిని సృష్టించే ముందే భగవంతుడు దాని బాడీ డిజైన్ చేసేటప్పుడే దాని ఆహారం డిజైన్ చేస్తాడు. ఎగ్జాంపుల్ మనకన్నా తెలివైనడు కదా భగవంతుడు. సృష్టికర్త మనకన్నా తెలివైనడే కాదా? తెలివైనడే కదా. గట్టిగా సృష్టికర్తకి చప్పట్లు కొడదాం. మన బాడీ డిజైన్ చేసేటప్పుడే గుండె ఎక్కడ ఉండాలి, తమిళనాడుకేమో గుండె ఒక దగ్గర. డీజిల్ కారు డిజైన్ చేసినప్పుడు దానిలో ఇంధనంగా ఏ ఇంధనం వేయాలో నిర్ణయించుకొని దాని ప్రకారం డిజైన్ చేస్తాడు. మీరు విమానం చూస్తే విమానాలు కూడా అంతే. దానిలో ఏ ఇంధనం వేయాలి అనేది ప్రధానంగా నిర్ణయించుకున్న తర్వాతే దాన్ని డిజైన్ చేయడం జరుగుద్ది మై డియర్ ఫ్రెండ్స్. సో ఆ రకంగా సకల జీవుల్ని సృష్టించిన భగవంతుడు ఒక్కొక్క జీవి శరీర నిర్మాణం ఒక్కొక్కలా ఉంటుంది. మనం ఇప్పుడు మిగిలిన జీవుల శరీర నిర్మాణం, శాకాహార జీవులు, పక్షులు, అవి తినే ఆహారాలు అవి డిఫరెంట్. కానీ మనం ప్రధానంగా ఏం మాట్లాడుకుంటాం? చర్చ శాకాహారమా మాంసాహారం. మన బాడీ దేనికి డిజైన్ చేయబడింది? శాకాహార జీవుల తాలూకా శరీర నిర్మాణం చాలా సున్నితంగా, స్మూత్గా ఉంటుంది. మీరు చూడండి, ఆవు, మేక, గేదె, ఎద్దు, గాడిద, ఇవన్నీ మనం పెంచుకునే జీవులు. వాటిని చూస్తే మనం పారిపోతామా? కానీ ఒక పులి వచ్చిందన్నాం అనుకోండి, ఇక్కడికి ఏం చేస్తారు మీరంతా? కాళ్ళు నొప్పులు, నడవలేవు, అన్నీ పోయి గబగబా ఎవరి దారిన వాళ్ళు పరిగెడి పారిపోతారు. అంటే అది క్రూర జంతువు. ఇవి మనం పెంచుకునే పెంపుడు జంతువులు. సో దాని శరీర నిర్మాణం దానికి అనుగుణంగా ఉంది. భగవంతుడు సకల జీవుల్ని సృష్టించి, ఒరే నాయన వాటిని రకరకాలుగా ఉపయోగించుకోండి మీ తెలివితేటలతో, మీకు మంచి తెలివితేటలు ఇచ్చాను, గుర్రాన్ని చక్కగా రేసులకి వాడుకోండి,
గుర్రపు స్వారీ చేయడానికి, గాడిదలు సామాన్లు మోయడానికి ఉపయోగించుకోండి. ఆవుని చక్కగా వ్యవసాయానికి ఉపయోగించుకోండి. కుక్కల్ని మీ ఇంటి కాపలాగా ఉపయోగించుకోండి. చెదపురుగులు మీ ఇంటి చుట్టుపక్కల ఏవి పెరగకుండా ఆ చెదపురుగులు తినడానికి కోళ్ళనిచ్చి, ఇప్పుడంటే కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చింది, పూర్వం అన్నీ కూడా పేడతో అలికే ఇళ్ళే, ఇప్పటికి కూడా గ్రామాల్లో అవే. కోళ్ళు ఎందుకు పెంచుకున్నట్టు తినడానికి పెంచరు అసలు. కోడిని పెంచుకుంటే చుట్టుపక్కల తేళ్ళు, జర్లు, చెదపురుగులు రావు. ఎతికి 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 కంటికి కనపడిన అన్నీ కూడా ఏరుకొని పిల్లలతో సహా కోళ్ళు తింటాయి అవి. సో మీరు కనుక నేచర్ని గమనిస్తే ఒక్కొక్క జీవి ఒక నిర్దిష్టమైన పని కోసం, తన శరీరానికి కావాల్సిన నిర్దిష్టమైన ఆహారం కోసం దాని బాడీ డిజైన్ చేయబడింది. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి మధ్య మధ్యలో చప్పట్లు కొడితే నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటాను నేను. ఓకే, చప్పట్లు కొడితే నాకేం లాభం కాదు, మీకే లాభం. ఇక్కడ నాడులు ఉంటాయి, కిందన 2 పాదాలకి అరిచేతులకి నాడులు ఉంటాయి. ఈ నాడులన్నీ కూడా యాక్టివేషన్ అవుతాయి. మధ్య మధ్యలో మనం కొడుతూ ఉంటే నాడులు యాక్టివేషన్ అవుద్ది. మన శరీరం కూడా అలర్ట్గా ఉంటుంది, ఎరుకుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఆ రకంగా జీవుల తాలూకా శరీర నిర్మాణం ఆ రకంగా ఉంటుంది. ఏంటి డిఫరెన్సు శాకాహార జీవులకి మాంసాహార జీవులకి అంటే, మనం చూడంగానే మనుషులు చూస్తే రాక్షసులుగా ఉంటామా? రాక్షసులుగా ఎలా ఉంటాయి? 2 కోరలు ఉంటాయి, 2 కొమ్ములు చూపిస్తారు, అంతే కదా. సినిమాలో మనం చూసినప్పుడు కోరలు కొమ్ములు చూపిస్తారా లేదా? వాళ్ళని ఏమంటాం? రాక్షసులు అంటాం. రాక్షసుల ఆహారం ఏంటి? మధ్య మాంసం, అవును కదా, అంతే కదా. రాక్షసులు అంటే ఇతరుల్ని పీడించి బాధించి హింసించే వాళ్ళని రాక్షసులు అంటారు. సో వాళ్ళని చూస్తే మనకు భయం వేస్తుంది. పుల్లి సింహాన్ని చూస్తే మనకు భయం వేస్తుంది. కానీ జంకు వచ్చిందనుకోండి ఇక్కడికి, మీరు ఎవరైనా పారిపోతారా? పారిపోరు. సో అంటే శరీర నిర్మాణం చూడడానికి సాధు జంతువులు, పెంపుడు జంతువులన్నీ కూడా చూడడానికి అందంగాను పెంచుకోవాలనిపించేటట్టుగా సున్నితంగా ఉంటాయి. ఎంత సున్నితం అంటే రాజీవ్ దీక్షిత్ అనే ఒక మహానుభావుడు రీసెర్చ్ చేసి చెప్తాడు. కిల్లారి అని ఒక రకమైన ఆవు ఉందంట. ఆవు కళ్ళల్లో గనక తెల్లవారు లెగిసి కళ్ళు పెట్టి చూస్తే ఎలాంటి పిచ్చుడైనా మంచోడు అయిపోతాడంట. అంత అద్భుతమైన జీవుల్ని భగవంతుడు మన కోసం సృష్టించాడు. కానీ మనం అజ్ఞానంతో ఈ జనరేషన్ మారిపోయి ఆ జీవుల్ని చంపి తినడం అలవాటు చేసుకున్నారు. మరి ఎలా వచ్చింది ఈ అలవాటు? ఇది కూడా మనం ఆలోచించాలి. మన పిల్లలు అడుగుతూ ఉంటారు మనల్ని జనరల్గా 4 ప్రశ్నలు. ఇందాక అనుకున్నాం కదా, మొక్కలకి ప్రాణం ఉంది కదా, మరి వాటిని తినచ్చా అని చెప్పి అంటారు. ప్రాణం ఉన్నా వాటికి నాడీ మండలం లేదు, వాటికి నొప్పి తెలియదు. కానీ కోడి తన పిల్లల్ని గెద్దెత్తుకుపోవడానికి వస్తే ఎగిరి ఎగిరి దాన్ని పొడుస్తుంది. సో తన రక్షించుకునే తెలివితేటలు. అదే ఒక కొమ్మ నరిగితే కొమ్మ ఇంకోటి వస్తుంది, చెట్టు నరిగితే చెట్టు కూడా వస్తుంది. వీటికి ఆ డిఫరెన్స్ ఉంది. ఇంకోటి ఏం చెప్తారు, మన పూర్వీకులు తిన్నారు కదా, వాళ్ళంతా ఆరోగ్యంగా లేరా, ఇప్పుడు మనం తింటే ఏమైపోద్ది అని రెండో పాయింట్. పిల్లలు ఏమంటారంటే, మీరు ముసలైపోయారు, మీది పళ్ళు లేవు, నమ్మలేకపోతున్నారు, అంచేత మేము తింటుంటేనేమో వద్దంటున్నారు మీరు అంటారు. ఒరే పిచ్చోళ్ళారా, మేము తిని జోగాలు తెచ్చుకున్నాం పళ్ళు ఊడిపోయి, అందుకని తినద్దని మీకు చెప్తున్నాను నాన్న అంటే వినరు. ఎందుకంటే బయట ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది ఇంట్లో ప్రభావం కన్నా. సో పూర్వీకులు తిన్నారు నిజమే. ఒకసారి ఆలోచిద్దాం, మనం కొంచెం వెనక్కి వెళ్ళి పూర్వీకుల దగ్గరికి వెళ్దాం. మానవుడు ఆటవిక దశలో ఉన్నప్పుడు, శ్రద్ధగా వినాలి మీరు, ఇవి కీలకంగా మనం శాకాహార ర్యాలీలు చేసేటప్పుడు వచ్చే సందేహాలు ఇవన్నీ. మానవుడు ఆటవిక దశలో ఉన్నప్పుడు, వేటే ప్రధాన వృత్తిగా జీవించినప్పుడు, జంతువులతో కలిసి కొండల్లోనూ గృహంలోనూ జీవించినప్పుడు తిన్నాడు. ఎందుకని? వాడికి పండించడం తెలియదు, ఆహార ధాన్యాల్లో తెలియదు, ఏ ఆహార పదార్థాల్లో ఏముందో తెలియదు, అసలు పండించడమే తెలియదు ధాన్యాలు. కేవలం జంతువుల్ని వేటాడి ఆ అడివి అంటుకొని అందులో జంతువులు కాలిపోతే ఆకలికి వాటి మాంసాన్ని తినడం అలవాటు చేసుకున్నాడు. దాంతోపాటు వేగంగా పరిగెడుతూ బల్లేల్ని, తర్వాత బాణాల్ని తయారు చేసుకున్నాడు. అలా నాగరికత అభివృద్ధి చెందుతూ వచ్చి సింధు నాగరికత, నైలు నాగరికత అని నదీ పరివాహక ప్రాంతాల దగ్గర మానవులు సమూహంగా జీవించినప్పుడు అక్కడ పడిన గింజలు విత్తనాలు చూసి అవి మొక్కలు వచ్చి ఆ మొక్కల నుంచి గింజలు రాలితే అవి తిని చూసి అక్కడి నుంచి నాగరికత నేర్చుకొని ఆహార ధాన్యాలు పండించడం నేర్చుకున్నాడు. అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈరోజు మనం ఏ స్థితికి వచ్చాం? ఒక స్విచ్ వేస్తే మోటార్ నడుస్తుంది.
ఏ ఆహార పదార్థాల్లో ఏ విటమిన్స్ ఉన్నాయి, క్యారెట్లు ఏమున్నాయి, బీట్రూట్ ఏమున్నాయి, ఆకుకూరల్లో ఏమున్నాయి, జీడిపప్పు కిస్మిస్లు ఏమున్నాయి. భగవంతుడు, బాగా వినండి, భగవంతుడు మనిషికి ఇచ్చిన ఆహార పదార్థాలు ఏ జీవికి ఇవ్వలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆహార పదార్థాలు ఇవ్వడమే కాదు, వాటిల్ని ఆస్వాదించే నాలుక కూడా మనిషికే ఉంది. మీరు గమనించండి, కుక్కలు ఏం తింటాయో, మన చుట్టూ ఉంటాయి కదా కుక్కలు, మహా అయితే 2-3 రకాల పదార్థాలు తింటాయి. ఆవులు అంతే, గేదెలు అంతే. వ్యవసాయం చేసేవాళ్ళు పండిస్తారు కదా, గడ్డి పెడతారు, ఎండుగడ్డి, పచ్చగడ్డి, ఉలవలో, లేకపోతే కుడితి అవి పెడతారు. అంతమించి ఏమైనా పెడతారా ఏమండి? మళ్ళాగా ఇన్ని రకాల పదార్థాలు పెట్టరు కదా. సో మనకి ఇన్ని రకాల పదార్థాలు భగవంతుడు ఇచ్చాడు, చక్కగా తినమంటే అవి తిని మన తెలివితేటలో ఉపయోగించి ఇవి చాలక శనగపిండి, మినప్పిండి అన్నీ చేసుకొని బజ్జీలు, గారెలు, బూర్లు, శనగలు, ఎన్నో రకాల పదార్థాలు చేసుకొని మనం తింటున్నామా లేదా? మరి ఇన్ని తింటూ చాలక మాంసాహారం తింటున్నారు. తినేవాళ్ళ సంగతి ఎందుకు? మాంసాహారం మృతాహారము. ఎందుకు తినకూడదు? నేను పత్రిక గారు చెప్పక ముందే దాదాపు 35 ఏళ్ళ నుంచి ఆరోగ్యం మీద పరిశోధన చేస్తూ వచ్చాను నేను. నాకు 30 ఏళ్ళు వచ్చేటప్పటికి మోకాళ్ళ నొప్పి వచ్చేసినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మెట్లు ఎక్కకూడదు, కింద కూర్చోకూడదు, సైకిల్ తొక్కకూడదు, ఇవన్నీ మనిషి చేయాల్సిన పనులు చేయకూడదని చెప్తాడు డాక్టర్. 30 ఏళ్ళకి ఇవన్నీ చేయకూడదు అంటే ఇంకా 60 ఏళ్ళు, ఇంకా 30 ఏళ్ళు సర్వీస్ చేయాలి, ఇవన్నీ అయ్యాయా కదా అని. అప్పుడు మనిషి ఆరోగ్యంగా జీవిస్తూ ఎవరితోనూ చేయించుకోకుండా చనిపోవడం ఎలాగాని రీసెర్చ్ మొదలుపెట్టాను. దానిలో మంత్రి సత్యనరాజు గారు, రామచంద్రరాజు, డాక్టర్ కాదర్వల్లి, ఎవరు ఏవి చెప్తే అవి చూసి వాస్తవాన్ని పరిశీలించి ఉన్న తెలివితేటలతో అవి ఆచరిస్తూ వచ్చాను. ఆచరిస్తూ ఆ నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ వచ్చినప్పుడు ఈ పత్రిజీ గారి తాలూకా శాకాహారమే తినండి అనేది నాకు కనెక్ట్ అయింది. ఏంటి మాంసాహారం తింటే ప్రమాదం అని చెప్పి, ఈయన స్వతహాగా బ్రాహ్మణుడు కాబట్టి అలా అంటున్నాడేమో అని ఒక సందేహం వచ్చి దాని లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. అధ్యయనం చేస్తే ఇప్పుడు మీ ముందు ఉంచుతున్న పాయింట్లన్నీ కూడా ధ్యానంలో నాకు వచ్చినాయి, మీకు తెలియజేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఆ రకంగా మాంసాహార జీవులను డిజైన్ చేసేటప్పుడు భగవంతుడు ఒకలా డిజైన్ చేశాడు. చూడండి మీరు, పులికి 2 కూరలు ఉంటాయి, పైన 2 కింద 2. సింహానికి 4 కూరలు ఉంటాయి, అలాగే కుక్కకి 4 కూరలు ఉంటాయి. మాంసాహారం తినే జీవులకి కూరలు ఉంటాయి. మీరు ఆవుకి, గేదెలకి కూరలు ఉండవు, ఉంటాయా ఏమండి? ఉంటాయా? చెప్పండి గట్టిగా. మరి ఉండవు. సో వాటి ఆకారం చూస్తే మాంసాహారం తినే జీవుల తాలూకా రూపురేఖలు భయం గొలిపేటట్టు ఉంటాయి. వాటి గోళ్ళు 3 అంగుళాలు పొడవుగా సూదిగా ఉంటాయి. ఇలా పంజా మూడ్చుకొని నడుస్తాయి. వేటాడినప్పుడు ఇలా ఇప్పి పంజాతో ఆ జంతువు మీద కొడతాయి. కొట్టి ఎక్కడ పట్టుకుంటాయి? పీక దగ్గర పట్టుకుంటాయి. ఇక్కడ పట్టుకొని వితిన్ 3 మినిట్స్లో ఆ జీవి ఊపిరి అందక చనిపోతే ఆ మాంసాన్ని అవి భుజిస్తాయి. ఆ మాంసం నమలడానికి వీలుగా, ముద్దలు మింగడానికి వీలుగా దాని తలకాయ పెద్దది ఉంటుంది, గొంతు పెద్దది ఉంటుంది, నాలుగు చాలా రఫ్గా ఉంటుంది. దాని బాడీ డిజైన్, మాంసాహార జీవుల తాలూకా బాడీ డిజైన్ నేను మీకు చెప్తున్నాను. పెద్ద పెద్ద ముద్దలు మింగుతుంది. మింగిన ఆహారం కడుపులో పడిన తర్వాత హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎంత పవర్ఫుల్ అంటే ఎముకల్ని కూడా కరిగించగలిగే శక్తి కలిగిన యాసిడ్ ఉంటుంది దాని కడుపులో. సేమ్ అలాంటి యాసిడే మన కడుపులో ఉంటుంది, కానీ గాఢత తక్కువ ఉంటుంది, పవర్ తక్కువగా ఉంటుంది. సో అది తినేసిన తర్వాత దాని పేగులు, ఆహారం ప్రయాణం చేసే పేగులు షార్ట్గా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి. చిన్నవిగా ఉండడం వల్ల ఏమవుద్దంటే తీసుకున్న ఆహారం తాలూకు వ్యర్థ పదార్థాలు తొందరగా బయటకు వచ్చేస్తాయి. అవి విసర్జించేటప్పుడు కూడా కింద కూర్చొని బలవంతంగా విసర్జిస్తాయి. సో ఎందుకని భగవంతుడు షార్ట్ పేగులు పెట్టాడు? చిన్న పేగు చిన్నదే ఉంటుంది, పెద్ద పేగు కూడా చిన్నదే ఉంటుంది మాంసాహార జంతువులకి. ఎందుకంటే మాంసాహార వ్యర్థాలు నిలవ ఉంటే డిసీజ్ వస్తాయి. అంటే పేగులు దెబ్బతింటేనే భగవంతుడు ఏం చేశాడంటే షార్ట్ పేగులు పెట్టాడు. ఇప్పుడు మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చి మనం 1-2 అనుభవాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అక్కడ మాంసాహార జీవుల తాలూకా శరీర నిర్మాణం ఇది. దాని అవయవాలన్నీ కూడా వేటాడడానికి అనుగుణంగా నిర్మాణం చేయబడింది. కాబట్టి అది మాంసాహారం తినడానికే డిజైన్ చేయబడింది. దానికి మాంసం వాసన రుచిగా ఉంటుంది, వాసన మంచి ఆనందంగా అనుభవిస్తుంది. కానీ మనం నీచమైంది అంటాం. నీచమైన ఆహారం అంటూనే నీచమైన ఆహారాన్ని మానవులు కొంతమంది వండుకొని తింటూ ఉంటారు. సో
శాకాహార జీవుల తాలూకా నిర్మాణం చెప్పుకునే ముందు గత 3 రోజుల నుంచి ఈ కాస్మిక్ వ్యాలీకి విచ్చేసిన మీలో ఎవరైనా అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి వాళ్ళ అనుభవాన్ని చెప్పండి. ఆ అనుభవం తీసుకున్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఎవరు వస్తారు మాస్టర్స్? వెరీ గుడ్, వండర్ఫుల్. గట్టిగా చెప్పండి కొడదాం. చిన్న పాప ఎంట్రన్స్. వెరీ గుడ్. నీ పేరు, నీ ఊరు అవన్నీ చెప్పి నువ్వు ఎప్పుడు వచ్చావు, నీ అనుభవం ఏంటి చెప్పాలా. ఓకే, రైట్. ఇప్పుడు ఈ పాప కాస్మిక్ వ్యాలీలో అనుభవాన్ని తీసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు తన్మయ్. పత్రి సార్ నాకు పేరు పెట్టారు. మాది కర్ణాటక, రాయచూర్ డిస్టిక్ నుంచి వచ్చాము. మొన్న లార్డ్ అడామా కేవ్కి వెళ్ళాము. అక్కడ 5 minutes మెడిటేషన్ చేసినప్పుడు అక్కడ ఒక చిన్న హోల్లో పెద్ద కేవ్ ఉంది. దాంట్లో నీళ్ళు, ఎనర్జీ నీళ్ళు ఎప్పుడు కారుతూనే ఉంటాయి. అదొకటి. మళ్ళీ ఇంకొకటి వచ్చింది. ఫారెస్ట్లో పెద్ద ట్రీ ఉంది. దానిపైన ఒక రాళ్ళతో కట్టిన పిరమిడ్ ఉంది. దానికి స్టెప్స్, కార్నర్లో ల్యాడర్ ఉంది. మళ్ళీ మేము కొండ ఎక్కాము. ఆ కొండ అప్పుడు దిగేటప్పుడు నాకు ఇక్కడున్న పిరమిడ్లో, కేవ్స్లో అంతా పత్రి సార్ కలర్ డ్రెస్ వేసుకుంది మెడిటేషన్ చేసేది వచ్చింది. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళు మీ పేరు, ఊరి పేరు, ఎన్ని రోజులు అయిందో ఇక్కడికి వచ్చి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది తెలియజేయండి. మీ అనుభవాలన్నీ కూడా పిఎంసిలో రికార్డ్ అవుతాయి. మై డియర్ మాస్టర్స్, తమిళంలో తెలియజేస్తారు. మేడం చెప్పిన దాన్ని ఇంకో మేడం ట్రాన్స్లేట్ చేస్తారు. எல்லோருக்கும் நமஸ்காரம். என் பேர் சாந்தி ரமேஷ். நான் சென்னையிலேருந்து காஸ்மிக் வேலிக்கு 2 yearsாக வரணும்னு ரொம்ப பிரயத்தனப்பட்டேன். இப்போ தான் எனக்கு வந்து அது யூனிவர்ஸ் உருவாக்கி கொடுத்தது அந்த ஆப்பர்ச்சுனிட்டியை. முதல்ல வந்து நம்ம குருஜி பிதாமக பத்ரிஜிக்கு நான் என்னோட வணக்கத்தை தெரிவித்து கொள்கிறேன். அவங்க பேர் வந்து శాంతి. அவங்க చెన్నైலேருந்து వந்திருக்காங்க. సారీ, తెలుగులో చెప్పాలి కదా. ఓకే, ఆమె పేరు శాంతి. ఆమె 2 ఏళ్ళుగా రావాలనుకుంటున్నారంట. 2 ఏళ్ళుగా రావాలనుకుంటున్నారంట. ఇప్పుడే ఆమెకు అది వీలు కలిగింది. నేను వచ్చాను. ఫస్ట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటాము అని చెప్తున్నారు. இந்த காஸ்மிக் வேலி அப்படிங்கிறதுல வந்து இந்த பூமியில் கால் வச்ச உடனே ஒரு நல்ல வைப்ரேஷன் பாடியில் கிடச்சிது. இங்கே வந்து முதல்ல சொன்னாங்க, நீங்கள் ஷூ போட்டுட்டு நடக்க வேண்டாம், வெறும் காலோட நடங்க அப்படின்னு. அப்போது வந்து நிறைய ஒரு வைப்ரேஷன், எனர்ஜி நமக்குள்ளே ஒரு கரண்ட்டு மாதிரி பாஸ் ஆகிறத நான் உணர்ந்தேன். ఇక్కడ అడుగు పెట్టగానే చాలా ఎనర్జెటిక్గా అనిపించిందంట. ఇక్కడ ఒకరు చెప్పారంట, షూస్ లేకుండా నడిస్తే చాలా మంచిది అని. ఆమె షూస్ లేకుండా నడవడం మొదలు పెట్టారంట. వైబ్రేషన్స్ అంత బాగా ఆమె ఫీల్ చేయగలిగారంట. முதல்ல வந்து நான் இதை யூடியூப்பில் பார்த்துட்டு இருந்தேன் 2 yearsாக. பாபாஜி கேவ் தான் அதில் பார்த்தேன். சரின்னு அங்கே போய் மெடிடேஷன் பண்ணலான்னு சொல்லிவிட்டு அங்கே உட்காந்து மெடிடேஷன் பண்ணும்போது, நான் பாபாஜி கேவ்ஸ் போய் ஹிமாலயாவில் மெடிடேஷன் பண்ணியிருக்கேன். அங்கே கூட எனக்கு அந்த வைப்ரேஷன்லாம் கிடைக்கல, அந்த எனர்ஜி கிடைக்கல. இங்கே வந்து பண்ணும்போது லைட் ஃபார்மில் பாபாஜி வந்து என் முன்னாடி வந்தாங்க. ఆమె యాక్చువల్గా అక్కడ బాబాజీ కేవ్స్, హిమాలయస్లో బాబాజీ కేవ్స్కి వెళ్ళారంట. అక్కడ కూడా ఇంత ఎనర్జీస్ లేదంట. ఇక్కడ బాబాజీ కేవ్స్లో ఆమె బాగా ఎనర్జీ ఫీల్ అయ్యారంట. ఒక లైట్ ఫామ్లో ఆమె ముందర కనిపించిందంట. இப்போ எனக்கு வந்து கொஞ்சம் லோ பேக்கில் வந்து கொஞ்சம் பெயின் இருந்தது. ட்ராவல் பண்ணி லக்கேஜ் எடுத்துகிட்டு வந்தது. இங்கே உட்காந்து தியானம் பண்ணும்போது ஏதோ ஒரு கிராக் மாதிரி ஒரு ஃபீலிங் வந்தது. அந்த நிமிஷத்துலேருந்து அந்த பெயின் రిలీవ్ ఆச்சு. ఆమె లార్డ్ అడామా కేవ్స్లో కూర్చొని ధ్యానం చేసేటప్పుడు, బాబాజీ కేవ్స్లో ధ్యానం చేసేటప్పుడు ఆమెకు యాక్చువల్గా బ్యాక్ పెయిన్ ఉండిందంట. అది బాగా తెలిసిందంట, అక్కడ ఏదో జరుగుతూ ఉంది ధ్యానం చేసేటప్పుడు. అది ఇప్పుడు బాగా తగ్గినట్టు ఫీల్ చేస్తున్నారంట. அப்புறம் அடாமா கேவ்ஸ் போய் அங்கே தியானம் பண்ணோம்.
அடாமா கேவ்ஸில் தியானம் பண்ணும்போது நேற்று ஒரு 1/2 hour பண்ணேன். அப்போவே நல்ல எனர்ஜி இருந்தது. இன்றைக்கி திருப்பியும் போகணும் அப்படின்னு சங்கல்பம் பண்ணி இன்றைக்கி 1 hour அங்கே தியானம் பண்ணேன். தியானம் பண்ணும்போதே நான் வந்து அவர்கிட்ட சொன்னேன், ஐ எம் டோட்டலி சரண்டரிங் மை செல்ஃப் டு யுவர் கான்ஷியஸ்னஸ்ன்னு சொல்லிட்டு உட்காந்தேன். உட்காரும்போது எனக்கு வந்து முன்னாடி வந்து எனக்கு 5 years பிஃபோர் வந்து ஸ்ட்ரோக் வந்தது. ஸ்ட்ரோக் வந்து பிளாக் இருந்துச்சு. எனக்கு வந்து ஆஸ்ட்ரலாக அவர் வந்து அந்த பிளாக்கை ரிலீவ் பண்ணுற மாதிரி தெரிஞ்சுது. அதுக்கப்புறமா பேக் ஃபுல்லாக ஸ்பைன் ஃபுல்லாக வந்து ஒரு லைட் ஃபார்மில் நான் பார்க்க முடிஞ்சுது. என்னோடய ஸ்பைனை வந்து அவர் இது பண்ணுறத. அப்புறம் அந்த பில்லர்ஸ் ஆஃப் லைட் அதையும் நான் பார்த்தேன். அங்கே வந்து அடாமாவை வந்து லைட் ஃபார்மில் பார்க்க முடிஞ்சுது. இதெல்லாம் வந்து எனக்கு எங்கேயுமே கிடைக்கல. இந்த காஸ்மிக் வேலைக்கு வந்ததுனால தான் இந்த அனுபவம் வந்து எனக்கு கிடைச்சிது. இதெல்லாம் வந்து நம்ம சரோஜா அம்மா கொடுத்த ஒரு இதுதான். நம்மளோட பூர்வ புண்ணிய சுகிர்த்தனால நம்ம இங்கே வந்தோம், இதெல்லாம் அனுபவிக்க முடிஞ்சுது. பெரிய ஞானம் இங்கே வந்ததுனால நிறைய ஞானம் கிடச்சிது. అడబా నేను నిన్న అమ్మ ఒక 1/2 hour లార్డ్ అడమా కేవ్స్కి వెళ్ళి ధ్యానం చేశారంట. ఈరోజు 1 hour వెళ్ళి ధ్యానం చేశారు. ఆమెకు ఒక 5 years ముందర స్ట్రోక్ ఉండిందంట, బ్లాక్ ఉండిందంట. అది ఈరోజు ఆమెకు అక్కడ క్లియర్ చేసినట్లుగా ఆమె బాగా ఫీల్ చేశారంట. అలాగే బ్యాక్ స్పైనల్ వెన్న ఎముక దగ్గరంతా కూడా ఆమెకు ఒక లైట్ ఫామ్గా కనిపించిందంట. సో ఆయన అడామా మాస్టర్ వచ్చి ఆమె ముందర ఒక లైట్ ఫామ్లో కనిపించారంట. ఆమె ఏం చెప్తున్నారంటే, ఎన్నో చోట్ల తిరిగాను, ఎన్నో చోట్ల చేశాను, కానీ ఇంత జ్ఞానము ఇక్కడ ఈ కాస్మిక్ వ్యాలీలోనే నాకు దొరికింది అని ఆమె చెప్తున్నారు. எனக்கு வந்து அம்மா கிடையாது. இங்கே வந்து நான் வந்து சரோஜினி அம்மாவை என்னோட அம்மாவாக நான் வந்து எடுத்துக்கிறேன். அவங்க மூலமாக நான் வந்து முதல்ல வந்து லலிதா சஹஸ்ரநாமம் சேன் பண்ணுவேன், அர்ச்சனை பண்ணுவேன். 20 yearsஆக ஆன்லைனில் வந்து தேவி மகாத்மியம் லலிதா சஹஸ்ரநாமெல்லாம் சொல்லி கொடுத்துட்ருக்கேன். அந்த பாக்கியம்தான் என்னை இங்கே கூட்டிகிட்டு வந்ததுன்னு நினைக்கிறேன். நான் அங்கே உட்காரும்போது ஸ்ரீசக்கரம் எனக்கு வந்து லைட் ஃபார்மில் வந்தது. அடாமா கேவ்ஸில் வந்து லைட் ஃபார்மில் நான் பார்த்தேன். எனக்கு ரொம்ப வந்து ஒரு ஆச்சரியம். லைட் ஃபார்மில் வந்து ஸ்ரீசக்கரம் யாரும் பார்க்க முடியாது. ஆதி சங்கராச்சாரியார் மட்டும் தான் பார்த்துருக்காரு. நான் அப்படி தான் என்னோடய குரு சொல்லி நான் கேள்விப்பட்டிருக்கேன். அதெல்லாம் கிடைக்கிற பாக்கியம் வந்து இந்த காஸ்மிக் வேலி, இந்த பூமியில் தான் அதெல்லாம் கிடைச்சிது. அதுக்கு நான் ரொம்ப வந்து அம்மாவுக்கு தான் நான் நன்றி சொல்ல விரும்புகிறேன். கிருத்தஜ்ஞதா சரோஜினி மேடம். இங்கே வந்தப்போ நல்ல வந்து ஒரு எல்லா இடத்துலையும் வந்து ஒரு நல்ல ஒரு சக்தி எனர்ஜி கிடைக்குது. அந்த எனர்ஜியோடு போகிறேன். டெய்லி மெடிடேஷன் பண்ணும்போது இங்கே உட்காந்து மெடிடேஷன் பண்ண மாதிரி நான் நினச்சிக்க போகிறேன். அம்மாவோட புக்கை டிரான்ஸ்லேட் பண்ணுற பாக்கியமும் எனக்கு இப்போ கிடச்சிது. அது ஒரு பெருமை சந்தோஷமாக எடுத்துக்கிறேன். ముఖ్యంగా నేను ఒకటి చెప్తాను. మేడం రాసిన బుక్ ఈ మేడం తమిళ్లో ట్రాన్స్లేషన్ చేస్తారంట. అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తారంట. ఆమె చాలా భాగ్యం అంటున్నారు. నాకు అమ్మ లేదు, నేను సరోజ అమ్మనే అమ్మ అనుకుంటున్నాను. అమ్మ 20 yearsగా ఆన్లైన్లో లలితా సహస్రనామం ఇంకా చాలా చెప్తున్నారంట. దాని యొక్క మహిమనే నేను ఇక్కడికి వచ్చాను. ఆ లైట్ ఫామ్లో అడామని చూడటం వచ్చి ఇది చాలా గ్రేటు. ఆదిశంకరాచార్యులు ఒక్కరే ఆ శ్రీచక్రాన్ని ఆ లైట్ ఫామ్లో చూడగలిగారు. నేను చూడగలిగానంటే నా భాగ్యము. అదంతా ఇక్కడ కాస్మిక్ వ్యాలీకి వచ్చిన దానివల్లనే నాకు జరిగింది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం మేడం గారి దగ్గర. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? மேடம் கூட தமிழில் చెప్తారు. வந்து சென்னை அம்பத்தூர். எனக்கு ஃபஸ்ட்டு பத்ரிஜிக்கு என்னுடைய ஆத்மார்த்த நன்றிகள், வணக்கமும். அனைவருக்கும் வணக்கம். வாய்ப்பு கொடுத்ததுக்கு நன்றி. இங்கே நான் வருவேன் எதிர்பார்க்கவே இல்லை. லாஸ்ட் மந்த்து ஒரு இதே மாதிரி ஒரு தியான நிகழ்ச்சியில் சொன்னாங்க ஃப்ரெண்ட்ஸ் எல்லாம் போகணுன்னு. அப்போ நான் வந்தேன். ஏன்னா எங்கள் வீட்டில் விடவே மாட்டாங்க. வருஷத்துக்கு ஒரு வாட்டி தான் ஆசிரமத்துக்கு விடுவாங்க. அப்போது இந்த தடவை இது வாய்ப்பை பயன்படுத்தி இங்கே வந்தேன்.
இங்கே ரொம்ப எனக்கு பிடிச்சிருக்கு. ஒவ்வொரு இடத்துலையும் பாபா கேவ், அப்புறம் அந்த அடாமா குகை, அப்புறம் ஒவ்வொரு சாமி, அந்த ஒவ்வொரு இடத்துலையுமே எனக்கு உடம்பு லேசாக அப்படியே உட்காந்து அங்கேயே உட்காந்துடணும். அங்கேருந்து எந்திக்கவே மனசு வரல. ஒவ்வொரு இடத்துலையும் அவ்வளோ அழகாக இருந்தது. நேச்சரோட கனெக்டடாக ரசிக்கும்போது எனக்கு உச்சியிலேருந்து உடம்பு ஃபுல்லாக வைப்ரேஷன், அப்படியே இந்த அருவி மாதிரி கொட்டுது உடம்பு ஃபுல்லாக. அப்படியே உடம்பு லேஸ் ஆகிடுது. இங்கேயே இருந்துடணும்னு தோணுது. இங்கேயே சேவா பண்ணிவிட்டு இங்கேயே இருந்துடணும்னு தோணுச்சு. இன்றைக்கி காலையில் இந்த மியூசிக் 2 நாளுமே, நேற்றுக்கும் முந்தானத்தும் அந்த மியூசிக்கில் நான் என்ன மறந்து ரசித்து அப்படியே நானாகவே இல்லை. இங்கேயும் இல்லை, இங்கேயும் இல்லை, எங்கேயுமே இல்லை. அப்படியே அன்கான்ஷியஸில் போயிட்டேன் காலையிலையும் நேற்றுக்கும். அது ரொம்ப சந்தோஷமாக இருக்குது. లాస్ట్ మంతే అందరూ ఫ్రెండ్స్ అందరూ చేరి ఫిక్స్ చేశారంట. కానీ వాళ్ళ ఇంట్లో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆశ్రమానికి పంపిస్తారంట. లాస్ట్ టైం ఆమె వచ్చారు, ఇంకా వీలు కాదా అనుకున్నారు, కానీ ఎలాగో పర్మిషన్ దొరికింది, ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్క చోట ఎనర్జీస్ అంత బాగుంది, ఇక్కడ అక్కడ అని లేదు, ఎక్కడ కూర్చున్నా నన్ను నేను మర్చిపోతున్నాను, అంత బాగుంది, చాలా బాగుంది, నేను ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్. అలాగనే ఆ మేడము ఇక్కడ బాగా డొనేషన్ కూడా చేశారు. ఫస్ట్ టైం రావడము, మేడం నిన్న చెప్పారు డొనేషన్ చేయాలి, చేస్తే మంచిది. నా మేడం చెప్పిన వెంటనే నేను మీకు తమిళ్లో ట్రాన్స్లేషన్ చేసి చెప్పాను. వెంటనే మేడం ఒక పెద్ద అమౌంట్ వచ్చి చేశారు. చాలా చాలా గ్రేట్. ఫస్ట్ టైం వచ్చి ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడొచ్చి ఆమెకు అది ఇవ్వాలని అనిపించింది. చూడండి, ఇక్కడ ఎనర్జీస్ అలాగుంది, నన్ను నేనే మర్చిపోతున్నాను అని చెప్తున్నారు. శ్రీచక్రం పార్టీ அவங்க நான் எதுவும், ஆனால் ஃபுல்லாக ஒரு ஃபால்ஸ் மாதிரி எனர்ஜி வந்துகிட்டே இருக்குது. உச்சி கழுத்தில் ஸ்ப்ரெட் ஆகிட்டே இருக்குது ஃபுல்லாக. அது எனக்கு ரொம்ப, எனக்கு ஸ்பைனல் பெயின் எல்லாமே இருக்குது, கிட்னி ஸ்டோனு எல்லா இதுவும் இருக்குது. ஆனால் நான் எதையுமே மைண்ட் பண்ணுறதில்ல, சாட்சியாக பார்க்க ஆரம்பிச்சிட்டேன். விட்னஸ் போகும்போது ஹாப்பியாக இருக்குது. எப்போவுமே ஹாப்பி. 24/7 பிஎம்சியில் வந்த பிறகு தான் எனக்கு எல்லா மாற்றமும், உடல்நிலையில், மனநிலையில், அறிவு நிலையில், உணர்வு நிலையில், எல்லா நிலையிலையும் டிரான்ஸ்ஃபர்மேஷன் ஆனது பிஎம்சியில் தான். ఆమెకు ఇక్కడ ఎలాగుందంటే, వాటర్ ఫాల్స్లో మనం నిల్చుకొని ఉంటే తల నుంచి కింది వరకు ఎలా మనకు ఉంటుందో అలాగా ఎనర్జీస్ ఫామ్ అవుతుంది. ఆమెకు కిడ్నీలో స్టోన్ ఉందంట, తర్వాత బ్యాక్ పెయిన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ ధ్యానానికి వచ్చి పిఎంసిలో క్లాసెస్ విని దాన్ని ఒక సాక్షిభూతకంగా నేను చూస్తున్నాను. అది ఒక పెయిన్గా, ఒక వ్యాధిగా నేను తీసుకోలేదు. అలాగే అది స్మూత్గా వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు ఆమె. థ్యాంక్ యూ. మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. వండర్ఫుల్. முதலில் பிதாமகா பத்ரிஜிக்கு கோடான கோடி நன்றி வணக்கங்களை தெரிவித்துக் கொள்கிறேன். என் பெயர் பானுமதி. நான் சென்னையில் வசிக்கிறேன், சென்னையிலேருந்து வந்திருக்கிறேன். நான் வந்து ஒரு 10 இயர்ஸாக இந்த தியானம் பண்ணிகிட்டு இருக்கிறேன். முன்னாடி நிறைய டேப்லெட்ஸ்லாம் எடுத்துகிட்டு இருந்தேன். அப்புறம் கொஞ்சம் பிரேக் ஆகிடுச்சு. ஒரு 10 இயர்ஸாக டேப்லெட் எடுத்துக்கிறது இல்லை. இங்கே வந்து அனுபவம் எனக்கு என்ன அப்படின்னா, நான் கொஞ்ச நாளைக்கு முன்னாடி எனக்கு ஹார்ட்டில் கொஞ்சம் ப்ராப்ளம் வந்தது. நான் டேப்லெட் எடுத்துகிட்டு இருந்தேன். ஆனால் இப்போது நேற்றுலேருந்து எனக்கு அந்த டேப்லெட்டு, நேற்று அடாமா போயிருந்தோம், எந்த டேப்லெட் என்ன கொஞ்சம் கூட நடக்க முடியாது, கால் வலிக்கும், மூச்சு வாங்கும். ஆனால் நேற்றுக்கு வந்து அந்த ப்ராப்ளமே இல்லை எனக்கு. டேப்லெட்டும் எடுக்கலை. இங்கே வந்து 2 நாளாக நான் டேப்லெட்டை ஆனால் கொண்டுட்டு வந்திருக்கிறேன், ஆனால் எடுக்கலை. ஆனால் எனக்கு இன்றைக்கி வந்த மெசேஜ் டேப்லெட் போதுன்ற மாதிரி எனக்கு மெசேஜ் வந்தது. ரொம்ப ரொம்ப நல்லா இருக்குது. நான் இங்கே வரத்துக்கு எனக்கு ஐடியாவே கிடையாது, வரணுன்ற தாட்டே இல்லை. திடீர்னு நாங்கள் ஒரு ப்ரோக்ராம் போயிருந்தோம் கரூரில். அப்போ சமயத்தில் சாரதா மேடம் சொன்னாங்க, இதெல்லாம் நாங்கள் போகிறோம், 14 நாளைக்கு அங்கே ஸ்பெண்ட் பண்ண போகிறேன், மௌனம் இருக்கப்போ. எனக்கு வந்து ரொம்ப மௌனம் இருக்கணும்னு ரொம்ப இன்ட்ரெஸ்ட்டு. எங்கள் வீட்டில் அது மாதிரி சூழ்நிலை உண்டாகலை.
ఆమె 10 ఏళ్ళుగా ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆమెకు కొంచెం హార్ట్ ట్రబుల్, ఈ నడమ హార్ట్ ట్రబుల్ ఉందంట. డైలీ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉన్నారంట. నిన్న అక్కడ లాడ్ అడామా కేవ్స్కి పోవడానికి వీలవుతుందో లేదో అనుకున్నారు. కానీ మేమందరం సపోర్ట్ చేసి ఆమెను మెల్లగా పైకి ఎక్కించాము. అయినా ఈజీగా ఎక్కేశారు. ఆమె ట్యాబ్లెట్ వేసుకోవాలనుకొని కూడా నిన్న వేసుకోలేదంట, ఈరోజు కూడా వేసుకోలేదంట. దాని యొక్క కారణము ఇక్కడ ఉండే ఎనర్జీస్ వల్లదా అని ఆమె చెప్పారు. மௌனம் இருக்கணும்னு ரொம்ப இன்ட்ரெஸ்ட் எனக்கு. எங்கள் வீட்டில் அது மாதிரி சூழ்நிலை உண்டாகலை. நான் வந்து இங்கே ப்ரோக்ராம் நடக்கிறதும் எனக்கு தெரியாது. இந்த மேடத்துக்கு பர்த்டே அப்படின்றது இங்கே வந்த பிறகு தான் தெரியும். அந்த பர்த்டே முடிச்சுட்டு 10 டேஸு மௌனம் இருந்து மேடம் சொன்னாங்க இல்லைங்களா, ஆத்ம ஞானம் வேணுன்றவங்களாம் இந்த இடம்தான் பாயிண்ட். அதை ரொம்ப எனக்கு பிடிச்சிருந்தது. அதுதான் இன்ட்ரெஸ்ட்டாக நான் எனக்கு பத்ரிஜி என்னை அனுப்பிச்சிருக்கிறாருன்னு ரொம்ப சந்தோஷப்படுறேன். நான் 10 டேஸ் இங்கே இருந்து நல்லா மௌனம் இருந்து ஆத்ம ஞானம் பெறணும். அதுக்காக தான் பத்ரிஜி நீங்கள் அனுப்பிச்சிக்கிறாரு பிரமிட் காஸ்மிக் வேல்விக்கு. பத்ரிஜிக்கு ரொம்ப ரொம்ப நன்றி, வணக்கங்கள். தேங்க்யூ. ఆమెకు యాక్చువల్గా మౌన ధ్యానం ఉండాలని ఆశ. అంటే ఇంట్లో ఆ సిచ్యువేషన్ లేదు, ఆమె ఒకటే ఉంటారు. సో ఎవరో ఒకరు వచ్చి ఇంట్లో కాపరస్తులు వాళ్ళందరూ ఇచ్చేస్తుంటారని ఆమె అనుకున్నారు. ఇక్కడ ఒక మేడం వచ్చి ఇక్కడ 10 డేస్ మౌన ధ్యానం ఉండాలనుకున్నారు. సో ఆమెతో పాటు వచ్చి ఇప్పుడు నేను మౌన ధ్యానం ఉండబోతాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, అది కూడా ఇక్కడ నెరవేరుతున్నందుకు అని ఆమె చెప్పడం జరిగింది. తమిళనాడు నుంచి వచ్చిన భానుమతి మేడం గారి గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. మాస్టర్స్, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? మీ అనుభవాల్ని ఇక్కడ షేర్ చేసుకోవాలి. ఈ అనుభవాలు ప్రపంచం అంతా వెళ్తాయి. కాస్మిక్ వ్యాలీలో జరుగుతున్న ఎక్స్పీరియన్స్ మనం పంచుకోవడం ద్వారా ప్రపంచం అంతా ఇది చూస్తూ ఉంటుంది. మేడం, మీ పేరు? నా పేరు శారద. నేను చెన్నై నుంచి వచ్చాను. నేను 2007లో ఈ ధ్యానానికి వచ్చాను, శ్వాస మీద ధ్యాస. అప్పటి నుంచి ఎన్నో అనుభవాలు. వాటిల్లో ఇప్పుడు రీసెంట్గా జరిగింది, నేను బాబాజీ కేవ్స్కి పోయొచ్చాను జూన్ జూలై మాసంలో. అక్కడ ఏదైతే ఆనందాన్ని పొందానో ఇక్కడ వచ్చి ఇది మొత్తం అదే ఎనర్జీస్ తోటి నాకు చాలా 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 హ్యాపీగా ఉండింది. మేము 3 సంవత్సరాల ముందు ఇక్కడ వచ్చాము. పత్రిసారు అమృతోత్సవానికి, మొదటిసారి అమృతోత్సవానికి వచ్చి ఇక్కడికి వచ్చాము. అప్పుడు బాబాజీ కేవ్కి పోలేకపోయాము. కానీ ఈసారి వచ్చిందే మొదలు బాబాజీ కేవ్కే పోయాము. చాలా చాలా హ్యాపీ. ఎంతంటే చెప్పలేనంత ఆనందం. అది కాకుండా ఇక్కడ ఈ సరోజమ్మ ఇదంతా ఇంత బాగా మలచారు. ఈ ఒక్కొక్క ప్లేసు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేనేం చెయ్యట్లేదు, నా ద్వారా పత్రిసారే జరిపిస్తున్నారు అని ఆమె ఎంతో ఆనందంగా చెప్తున్నప్పుడు నిజమే, మనందరినీ పత్రిసారే లేకుంటే మనం ఆడవాళ్ళం ఎక్కడో ఉండేవాళ్ళము. అటువంటిది ఇంత అద్భుతంగా మనకు మన లోపల ఉండే ఆ శక్తిని గమనించి మన ద్వారా అన్ని పనులు జరిపిస్తున్నారు ఆ నాయనే అద్భుతంగా. చాలా సంతోషం. ఇక్కడికి మేము రావడం మాకు చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. నాకు మాస్టర్స్ ఇచ్చిన ఒక్క పాట మీ ముందు ఉంచుకుంటాను. నీ జీవిత నౌక సాగుతున్నది, నీ మనసు నిన్ను ఆడిస్తున్నది. నీ జీవిత నౌక సాగుతున్నది, నీ మనసు నిన్ను ఆడిస్తున్నది. అందులో చుక్కాని నీ శ్వాసేగా, అందులో చుక్కాని నీ శ్వాసేగా, అందులో చుక్కాని నీ శ్వాసేగా. నీ జీవిత నౌక సాగుతున్నది, నీ మనసు నిన్ను ఆడిస్తున్నది. కష్ట సుఖాలు రెండు ఘనమైన కెరటాలు, కష్ట సుఖాలు రెండు ఘనమైన కెరటాలు. నీ
శ్వాసను గమనిస్తే అవే తొలగిపోతాయి, నీ శ్వాసను గమనిస్తే అవే తొలగిపోతాయి. నీ జీవిత నౌక సాగుతున్నది, నీ మనసు నిన్ను ఆడిస్తున్నది. పూజించనక్కరలేదు, స్మరించనక్కరలేదు, పూజించనక్కరలేదు, స్మరించనక్కరలేదు. నీ శ్వాసను గమనిస్తే అవే జరిగిపోయినట్లే. పుణ్యక్షేత్రాలు అక్కరలేదు, తీర్థాలు అక్కరలేదు, పుణ్యక్షేత్రాలు అక్కరలేదు. నీ శ్వాసను గమనిస్తే క్షేత్రజ్ఞుడవవుతావు, నీ శ్వాసను గమనిస్తే క్షేత్రజ్ఞుడవవుతావు. నీ జీవిత నౌక సాగుతున్నది, నీ మనసు నిన్ను ఆడిస్తున్నది. యజ్ఞాలు అక్కరలేదు, అగ్నిహోమాలు అక్కరలేదు, యజ్ఞాలు అక్కరలేదు, అగ్నిహోమాలు అక్కరలేదు. శ్వాసలన్నీ కలిస్తే అదే యజ్ఞమవుతుంది, శ్వాసలన్నీ కలిస్తే అదే యజ్ఞమవుతుంది. నీ జీవిత నౌక సాగుతున్నది, నీ మనసు నిన్ను ఆడిస్తున్నది. ఓసోసి పూజించద్దంటావు, స్మరించద్దంటావు, కష్టాలు తొలగుతాయంటావు. అదెట్టా అంటే కళ్ళు రెండు మూసి చేతి వేళ్ళల్లో వేళ్ళుంచి, కళ్ళు రెండు మూసి చేతి వేళ్ళల్లో వేళ్ళుంచి, నీ శ్వాసను గమనిస్తే అదే ధ్యానమవుతుంది, నీ శ్వాసను గమనిస్తే అదే ధ్యానమవుతుంది. నీ జీవిత నౌక సాగుతున్నది, నీ మనసు నిన్ను ఆడిస్తున్నది. ఏ వయసు వారైనా ఎవరి వయసు ఎంతుందో, ఏ వయసు వారైనా ఎవరి వయసు ఎంతుందో అంతసేపు ప్రతిరోజు 2 సార్లు ధ్యానం చేయాలండి, ప్రతిరోజు 2 సార్లు ధ్యానం చేయాలండి. నీ జీవిత నౌక సాగుతున్నది, నీ మనసు నిన్ను ఆడిస్తున్నది. అందులో చుక్కాని నీ శ్వాసేగా, అందులో చుక్కాని నీ శ్వాసేగా, అందులో చుక్కాని నీ శ్వాసేగా. నీ జీవిత నౌక సాగుతున్నది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చారు నాకు తెలుగులో పాటలు వచ్చు, తమిళ్లో రావు, అక్కడ ఏం పాడుకోలేను. అందువల్ల ఈరోజు ఆనందంగా మీ ముందు ఈ పాట ఉంచుకున్నాను. ఇది నా లోపల నాకు మాస్టర్స్ ఇచ్చిన పాటే. ఇదంతా ఆ పత్రిజీ మహానుభావుని కృపే, ఇంకేం కాదమ్మా. మేడం గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. వంటగదికే పరిమితమయ్యి నా మహిళలందరినీ కూడా సొంతంగా పాటలు రాసి పాటలు పాడే స్థాయికి తీసుకొచ్చిన ఆ విశ్వగురు బ్రహ్మర్షి పత్రిజీ గారి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? మనకి ఎక్స్పీరియన్సెస్ కావాలి. ఒక్క మహిళ ఆధ్యాత్మిక జ్ఞానిగా మారితే కుటుంబం మొత్తం మారిపోతుందని విశ్వగురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆశయం. ఇప్పుడు సార్ తాలూకా అనుభవాన్ని తీసుకుందాం. సార్ పేరు, ఊరు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఈ సభకి అందరికీ నా మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుతున్నాను.
నా పేరు హరికుమార్. నేను చెన్నై నుంచి వస్తున్నాను. నాకు ఇప్పుడు ఏజ్ 75. నా ఏజ్లో 71లో నాకు ఈ యొక్క జ్ఞానం గురించి యూట్యూబ్ మూలంగా తెలుసుకుంటుని. యూట్యూబ్లో చాలా అనుభవాలు వింటిని తెలుగులో. ఆ అనుభవాలు ఒక మిరాకిల్గా నాకు లైఫ్లో దొరికింది. తర్వాత ధ్యానం ఎట్లా చేయాలనేసి యూట్యూబ్లో చూసి నేర్చుకుని, దాని తర్వాత మార్నింగ్లో చేత్ మహావిజ్ఞానం ఆన్లైన్ క్లాస్ అటెండ్ చేశాను. దాంట్లో కొన్ని మంచి విషయాలు నాకు తెలిసింది. 2021లో నుంచి రెగ్యులర్గా చేస్తున్నాను. 2020లో నాకు హెల్త్ ఇష్యూ వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. 2022లో లడాక్ మన పత్రిజ్తో కూడా మేము వెళ్ళాము, చాలామంది ఇండియాలో నుంచి. అక్కడ కింద పడి మైల్డ్ స్ట్రోక్ వేరే అయింది, బ్రెయిన్ స్ట్రోక్. ఈ రెండింటికి నేను ఆపరేషన్ చేసుకోలేదు, స్టంట్ పెట్టుకోలేదు, లేకుండా ఒక 1 year మందులు తీసుకుని ఈ యొక్క జ్ఞానానికి వచ్చిన తర్వాత అన్ని మందుల్ని నిలిపేసినాను. గట్టిగా చప్పట్లు కొడదాం. నో మెడిసిన్, నో డాక్టర్. నా హార్ట్కి ఆపరేషన్ చేయలేదు, స్టంట్ పెట్టుకోలే. 3 బ్లాక్స్ 100%, 95%, 85%. సో దేనికి ఇప్పుడు ట్రీట్మెంట్ లేకుండా హ్యాపీగా ఆనందంగా పోతున్నాను. రోజు 1.5 hour ఉదయంలో 2 hours దగ్గర మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ తర్వాత వాకింగ్ పోతాను. హ్యాపీగా ఆనందంగా ఈ యొక్క మెడిటేషన్లో వచ్చిన తర్వాత ఆరోగ్యంగానూ ఉంటున్నాను. తర్వాత ఇది కాస్మిక్ వ్యాలీకి నేను 2nd time వస్తున్నాను. ఫస్ట్ టైం కంటేనూ ఈ 2nd time నాకు చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ వాతావరణము, ఆ ప్రకృతిలో ఆ చెట్లు చేమల్లోనే నడుస్తాము. ఎక్కడ చెట్లను చాలా అద్భుతంగా ఆనందంగా దాని యొక్క ఎనర్జీ కూడా నేను ఫీల్ చేసినాను, తీసుకుంటుంటాను. చాలా చాలా అద్భుతాలుగా ఆనందంగా ఉన్నది. చాలా చాలా థ్యాంక్స్ మాస్టర్జీ. అందరికీ మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత భాగ్యము, ధ్యాన జీవితము. సారు పిరమిడ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట, ఆ విషయాలు కూడా చెప్తారు. 2 feet by 2 feet పిరమిడ్ జిఐ సీట్లో హ్యాంగింగ్ టైప్లో చేస్తాను. కాంటిలీవర్ అంటారు. ఫ్రంట్లో 2 రాడ్ ఉండదు, వెనకలో 2 రాడ్లుదా. అది మన యొక్క జ్ఞానం చేసే వాళ్ళకి వితౌట్ ఎనీ బెనిఫిట్ కాస్ట్ ప్రైజ్కి అడిగిన వాళ్ళకి ఫ్యాబ్రికేట్ చేసి ఇస్తాను. ఆ ఫ్యాబ్రికేషన్ షాప్ నా ఫ్రెండ్ పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర చీప్గానే చేసి వాళ్ళకి ఇస్తున్నాను. అది రొటీన్గా ఎవరైనా అడిగిన వాళ్ళకి. 75 years, 75 సంవత్సరాల వయస్సులో ఆయన 2 స్ట్రోకుల్ని కూడా ఏ మెడిసిన్ లేకుండా వచ్చినా సరే తట్టుకొని తన శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకొని పిరమిడ్స్ కూడా తయారు చేస్తున్నారంటే మరి ధ్యాన మహిమ ఎంత గొప్పదో. గట్టిగా ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకో మాస్టర్ తాలూకా సందేశాన్ని తీసుకుందాం. వెల్కమ్ సార్. మీ పేరు, ఊరు స్పష్టంగా చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్, చెన్నై నుంచి వస్తున్నాను. దీని ముందు 2 years బిఫోర్ ఈ కాస్మిక్ వ్యాలీకి వచ్చినప్పుడు చాలా అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం కనపడుతున్నది. ఈ తులసి కోట దగ్గర మేము అప్పుడు ధ్యానం చేసాము. వర్షం వేరు కొద్దిగా జాగ్రత్త ఉండింది. ఈ ఒబామా కేవ్ ఉంది కదా, దానిపైకి ఎప్పుడు చాలా కష్టపడి ఎక్కినాం, జారుడు అన్నీ ఉండింది. అయితే మేము బాబా కేవ్ ఇక్కడ చూడలేకపోయాము, అంత వర్షము, ఈ చుట్టుపక్కల వాన. ఇప్పుడు వచ్చి చూస్తే బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇది ఒక నందనవనం వారిగా ఉంది. ఈ నేటికి వచ్చి కూడా నేను స్టేజ్ ఎక్కలేకపోయాను అనమాట. అంత మాతాజీ కృప. ఆమె బర్త్డే విశ్వాసం నేరుగా పోతే నువ్వు పైకి వచ్చి స్టేజ్ మీకు రానింది. నా వల్ల కాదమ్మా, ఎక్కలేను అని చెప్పాను అనమాట. సరే నీ ఇష్టం బాబు. మళ్ళీ ఇక్కడికి వచ్చి పైకి వస్తే ఎట్లా ఎక్కావు అనింది. నాకే తెలియదు ఎట్లా ఎక్కాను సమాచారం నాకు తెలియదు. ఈ దెబ్బ ఒబామాకి ఈజీగా ఎక్కి మళ్ళీ బాబాకి దర్శనం చేసుకునేసి ఆయన ధ్యానం చేసుకోవచ్చా. మా మనసు
శరీర ఆరోగ్యం అంతా బాగా కుదుటపడిందన్నమాట. దీని అన్నిటికీ మా మాతాజీ ఒక సర్వోత్తమైన ఒక కృపద అంతా ఆ బ్రహ్మశ్రీ మహాప్రభుదా కోటి కోటి నమస్కారాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సారికి గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రిజీ గారి ఆశయం ఎక్కడికక్కడ పిరమిడ్ నిర్మాణం, అందరినీ కూడా సామూహికంగా ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి ఈ ధ్యానాన్ని, శాకాహారాన్ని, అద్భుతమైన పిరమిడ్ ఎనర్జీని ఉపయోగించుకోవాలంటే అనేక ఆధ్యాత్మిక సంస్థలతో పాటు పిరమిడ్ నిర్మాణాలు జరగాలని ఆయన ఆశయం. దాని ఫలితమే మనం ఈరోజు ఈ ప్రయోజనాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మాస్టర్ ఎవరన్నా వస్తే వాళ్ళ అనుభవాన్ని తీసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ పితామహాపత్రి సార్కి, స్వర్ణమాలమ్మకి, సరోజమ్మకి, రఘురామ్ సార్కి నా చిత్తకోటి నమస్కారాలు. నా పేరు యాకలక్ష్మి, మాది జనగాము. నేను వచ్చేసి కొంచెం ఈ కాశ్మీర్ వాళ్ళతో నా ప్రయాణం చెప్తాను. కొంచెం అనుభవం నేను ఎట్లా బతికినాను చెప్తాను. ఒకటి ఏంటంటే, నేను 2010 పక్షవాతం వచ్చింది. మొత్తం పడిపోయాను, 2 సంవత్సరాలు పడిపోయాను. ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగాను, అన్నీ ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టాను. అప్పటి వరకు కూడా నేను లేవలేదు. చివరి స్టేజీ, ఇంకా ఈమె బతకదు, తీసుకుపోండి, ఇక ఇంటికాడ వేసుకోండి అని అన్నట్టు క్రమంలో ఇంటికాడ పడుకోబెట్టాడు మా సారు ఏఎస్ఐ రవీందర్. ఆయన డ్యూటీ విరిత్తా ఊళ్ళో ఇంటికాడ పడబెట్టాడు. ఇక అందరు చుట్టాలు వచ్చి చూడడం, పోవడం, మందలియడం అవుతుంది. 2 రోజులే ఉంది చనిపోతుందని. ఆ తర్వాత మా చుట్టాలు ఆయన మల్లికార్జున అని వచ్చి, ఏం కాదు నువ్వు బతుకుతావు, నీకేం కాదు నువ్వు బతుకుతావు అంటే, చివరి సేజీ కాళ్ళు చేతులు ఏమి లేవవు, నేను ఎట్లా బతుకుతానంటే, లేదు నువ్వు ముక్కులో గాలిని గమనించు, నువ్వు బతుకుతావు అని చెప్పాడు. అప్పుడు పట్టుకున్నాను శ్వాసని, పడుకొనే శ్వాసని గమనిస్తున్నాను. ఒక 5 డేస్ తర్వాత నాకు ఒక బుక్ వచ్చింది నా బెడ్లోకి. అది సార్ది జీవిత చరిత్ర బుక్కు. సార్ చదువుది అంటున్నాడు. ఎక్కడ చూస్తే పడుకొనే ఉన్నా, ఎక్కడ చూస్తే ఎవరు కనబడతలేరు. అప్పుడు నాకు చదువు రాదు కదా, నేను బడికి పోలేదు కదా, నేను ఎట్లా చదవాలి అని అంటే, ఆ సార్ ఏం చేశారు, మల్లికార్జున కింద చిన్న ఫోటో ఇచ్చాడు నాకు సార్ది. ఆ ఫోటో మెత్త కింద పెట్టుకున్నా. అయితే నాకు చదువు రాదు కదా అని నేను అంటుంటే, ఆ సార్ వాయిస్ నువ్వు చదువుతావు చదువు అని గట్టిగా అన్నాడు. అయితే 10 డేస్ వరకు నేను చేతులు లేచినాయి. అప్పుడు చదువుకుంటా ఆ ఇంటూ మార్కులు ఒత్తులు అర్థం కానికాడ ఇట్లా ఇంటూ మార్కు పెట్టి మా సార్ డ్యూటీకి పోయి రాగానే అడిగేదాన్ని. అలాగా నా 41 రోజు వరకు శ్వాసను పండుకొని గమనిస్తే 41 రోజు వరకు లేచి కూర్చొని నా పనులు నేను చేసుకుంటున్నా. అంతకు ముందుకు మా సారు చేసి డ్యూటీకి వేసి నాకు పని అంతా చేసి నాకు స్నానం పోసి తినబెట్టి పండబెట్టి మళ్ళీ మా సారు డ్యూటీకి పోవాలి. అట్లా నా పరిస్థితి. ఈ 41 రోజు వరకే నేను లేచి నా పనులు నేను చేసుకుంటున్నా. ఆ క్రమంలో జనగామలో 2 సార్లు క్లాసు పెట్టినాం ఫంక్షన్ హాల్లో. వాళ్ళు సక్సెస్ అయింది. ఒక వైఎస్ఎస్ అమ్మాయి, కౌంటర్ల అమ్మాయి ఇట్లా మొత్తం ఊరంతా తిరుగుతుంటే ఆమెను తీసుకొచ్చి నా పక్క వంటి కూర్చుండబెట్టుకొని ఆమెకు ధ్యానం చెప్తే ఆమె మంచిగా అయింది. ఇప్పుడు డ్యూటీ చేసుకుంటాను, రిజిస్టర్ ఆఫీసులో డ్యూటీ చేస్తుంది. ఆ క్రమంలో నేను ఊరూరు మేము జనగామ మాస్టర్లు అందరం ప్రతి సండే ఊరూరికి పోయి పాంప్లెట్స్ పంచుతాం. అయితే 2014 అప్పటి వరకు సార్ తెలియదు, నాకు ఫోటో ఒకటే చూశాను. అయితే 2013 ఒక్కొక్కసారి సూరత్ మాస్టర్ కొడుకు పెళ్ళికి వస్తున్నాడు జనగాం. పత్రి సార్ వస్తాను చూద్దు నువ్వు రా అని పిలిచిండు. పిలిస్తే నేను అంత దూరాన్ని ఉన్న అమ్మ, అంత చాలా దూరాన్ని 500-600 మంది ఉన్నాడు. ఆ పెళ్లి జంటను జీవించి సార్ అమెరికాకు పోవాలి. అంత దూరాన్ని ఉన్నా. గట్టిగా పిలిచిండిట్టు రావే అని పిలిస్తే దగ్గరికి వచ్చాను. గట్టిగా చూసిండు నా ముఖం. పోయినావు కదా, ఎందుకు వచ్చినావు అన్నాడు. అంటే నేను అన్నాను, అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేదు, పోయినాను మీరు పిలిస్తే వచ్చిన అన్న. అనగానే పునర్జన్మ ఎత్తినవు పో అని నెత్తి మీద కొట్టిండు. కొట్టి నాకేమి ఇస్తావు అని అడిగిండు. అడిగితే ఆ ఆలోచన, ఈ నాలెడ్జ్ తెలివి అప్పుడు లేదు. ఏమనుకున్నానో మాస్టర్లు నాకేమి ఇచ్చినో పిరిమిడి ఇస్తా అని చెప్పాను. సరళంగా ఆ క్రమంలో అప్పటి నుంచి ధ్యానం చేసుకుంటూ వస్తున్నా. మళ్ళీ సిద్దిపేటకు వచ్చిండు ఒకసారి సారు, చాలా దూరములు ఉన్నాను, రా అని పిలిచిండు. పిలిచి కాశ్మీర్కి వాళ్ళకి అంటే పోయినావా అన్నాడు. అప్పుడు నా ప్రయాణం ఇక సాగుతుంది. పోలే సార్ అన్నాను. అంటే ఒకసారి పోయి అక్కడ నీ ఎనర్జీ పొందు అన్నాడు. అంటే అప్పుడు మనకు తులసికోట పిరమిడ్ ఓపెనింగ్ అవుతుంది. సార్ వచ్చి ఓపెన్ చేసిపోయిండు. అప్పుడు వచ్చినాం. అప్పుడు 10 రోజులు ఉన్నాం. ఉన్న తర్వాత బాబాజీ దగ్గర ధ్యానం చేసుకుంటున్నాం. మా సార్ నేను వస్తున్నాం.
వస్తుంటే ఇక్కడ మన నిమ్మాదేవి దగ్గర ఒక ఆకు దొరికింది. ఆ ఆకు నన్ను తీసుకో అంటుంది. అంటుంటే మా సార్ తీసుకున్నాక తీసుకొచ్చి అందరూ చూపిస్తే అమ్మ ఇక్కడంతా హాస్టల్ మాస్టర్లు ఉన్నారు, నేను ధ్యానంలో చూస్తాను, అమ్మ తీసుకుంది. ఇంకా తర్వాత మళ్ళీ తెల్లారి ధ్యానం వేస్తే మళ్ళీ ఆకు వచ్చింది నన్ను తీసుకోని నింబాదేవి దగ్గరనే. మా సార్ తీసుకున్నాడు, అందరూ చూపిస్తే ఇది హాస్టల్ మాస్టర్లు ఉన్నారు అని అన్నాడు. అప్పటి నుంచి నేను కొద్దిగా చెప్తున్నాను, అప్పటి నుంచి మేము కాస్మిక్ వాళ్ళకి వస్తూనే ఉంటాం ఎప్పటికీ. నాకు ఎప్పుడు అనిపిస్తే వస్తూనే ఉంటా. అయితే మేము చిద్దలగుట్ట అని ఉంది, జనిగాంకి ఒక 30 కిలోమీటర్ దూరం అమ్మ. అయితే అక్కడ పిరమిడ్ కట్టాలని సార్ కొబ్బరికాయ కొట్టిండు. అక్కడ మాస్టర్లు అందరం పిరమిడ్ కట్టాము, పెద్ద పిరమిడ్, మన గంగాదేవి పిరమిడ్ అంతా కట్టాము. కట్టిన తర్వాత మళ్ళీ అది ఓపెనింగ్కి వచ్చి చక్కగా చెట్టు కాడికి పోయి ఒక చెట్టు కాడ కొబ్బరికాయ కొట్టింది అన్నసత్రం కట్టాలని. అయితే అన్నసత్రము ఒక జంట అనిత సందేశారని వాళ్ళు వచ్చి అన్నసత్రం కట్టిరు. కట్టినాక అది ఓపెనింగ్కి వచ్చిండు సారు. ఓపెనింగ్కి వచ్చి ఓపెనింగ్ చేసి మా ఇద్దరిని పిలిచిండు. పిలిచి మీరిద్దరే రన్ చేయాలి, మీరిద్దరే దీన్ని అన్నదానం చేయాలన్నారు. అంటే బాగా సక్సెస్ చేసినాం. 2 సంవత్సరాల దాకా సేవ చేస్తున్నాం అందులో. అయితే ఈ క్రమంలో నాకు అలా పిరమిడ్ కడితే సార్ నేను పిరమిడ్ మీరు అన్నారు పిరమిడ్ మీకు ఇస్తా అన్న, మరి పిరమిడ్ కట్టలేదు కదా సార్ అన్న. ఇది నీదే మనదే అదంతా మనదే అన్నాడు. అయినా నాలో కొంచెం వెళ్తి, ఎందుకంటే సార్కి పిరమిడ్ ఇస్తానన్నా కదా అని. ఆలో పోయిన సంవత్సరం మళ్ళీ ఇక్కడికి వచ్చాను, అలికి వచ్చేసాను ఇక మా సార్కి చెప్పకుండా నాకు పిరమిడ్ కావాలని. అంటే ఇంకా ఇక్కడికి వచ్చినాక ఒక 4 డేస్ తర్వాత బాబాజీ రోజు కూర్చుంటాన్నా, ఒకసారి బాబాజీ దగ్గర కూర్చుంటే నీకు అయింది పో పిరమిడ్ అన్నాడు మన బాబాజీ. పిరమిడ్ కోసం వచ్చాను, మరి అయింది అంటాను సార్ అని నేను అంటాను. అంటే లేదు తల్లి అయింది పో, నీ పిరమిడ్ అయింది పో అన్నాడు. అంతలో పోయిన సంవత్సరం సారు పిరమిడ్ కట్టాడు. దాని ఓపెనింగ్ కూడా అన్నీ పువ్వులు వస్తాయి అంటే ఇంకా పువ్వులు మన సార్ తెంపొద్దు అన్నాడు కదా, పువ్వులు ఎందుకు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఒక కింట కూరగాయలు అన్ని రకాల కూరగాయలు తెచ్చి మా సార్ కూరగాయలతోనే పిరమిడ్ ఓపెనింగ్ చేశాడు. అప్పుడు స్టార్ట్ అయింది పిరమిడ్. ఇప్పటి వరకు రోజు క్లాసులు నడుస్తాయి ఆ పిరమిడ్లో. అయితే 2013, 14 కాంచి నేను ఈ కాస్మిక్ వాళ్ళకి వస్తున్నాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు అమ్మ ఎంత కష్టపడ్డది, ఇక్కడ ఏమున్నది ఏమి లేదు, ఎంత కష్టపడ్డది అన్నది మేము చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ గంగా తల్లి పిరమిడ్ తప్ప అమ్మ వంటశాల తప్ప ఏమి లేదు మేము వచ్చినప్పటికీ. అమ్మ ఎంత ముండ్లలో ఎంత కష్టపడ్డది, అసలు అమ్మకు చేతులు ఇంకా హ్యాండ్సప్ చెప్పాలి, అంత కష్టపడ్డది. ముండ్లు చెట్లు అంతా ప్రతి ఇయర్ వస్తున్నా. నాకు ఏదన్నా ఇంటికాడ ఏదన్నా కొంచెం చింత అనిపించింది అనుకోండి, వస్తే ఏదో ఒక అనుభవం పొందుతాయి ఇక్కడ. అయితే నిన్న వచ్చిన అనుభవం, నిన్న అమ్మ బర్త్డే అని నేను టకటక వచ్చేసి ఇక్కడ కేక్ కట్ చేసినాక బాబాజీ దగ్గరికి పోయినా ధ్యానం చేసుకోవడానికి. పోతున్నా, అందరూ వరంగల్లో ఇట్లా అక్కడ స్నానం చేస్తున్నారు, నేను పోతున్నా. కొంచెం దగ్గరికి పోగానే ఒక తెల్ల మాస్టర్ వచ్చిండు నా దగ్గరికి. ఇట్లా వీళ్ళు చూస్తుంటే వీళ్ళకి ఎవరికి కనబడతలేదో తెలుస్తలేదు, నా దగ్గరకు వచ్చిండు. వచ్చి ఇట్లా నిలబడ్డాడు. నేను ఎవరినైనా ధ్యానంలో ఏ మాస్టర్ కనపడ్డా డాడీ అని పిలుస్తా. నాకు ఇది ఒక్కటి అలవాటు అయిపోయింది. అదిగా పత్రి సార్ నా ఎవరినైనా డాడీ అని పిలుస్తా. బాబాజీనైనా వచ్చిండు, ఆయన తెల్లగా బట్టలతో చాలా బాగున్నాడు. ఇట్లా వస్తుంది ఎనర్జీ. ఎవరు డాడీ మీరు అంటున్నా నేను, ఎవరు డాడీ మీరు అని నేను అంటుంటే ఏమంటుండంటే నీ స్థితి మారింది అన్నాడు. ఒకటే నీ స్థితి మారింది, నువ్వు పునర్జన్మ ఎత్తినవు అన్నాడు. అన్న తర్వాత మీరెవరు డాడీ అని నేను అంటున్నా. మీరెవరు డాడీ అంటే ఇంకా ఏమంటుండంటే నువ్వు కోరుకున్నది నీ దగ్గరకు వస్తుంది, నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎప్పటికి వస్తున్నావు కదా, నీ కోరిక ప్రకారమే ఇక్కడికి వస్తావు అని అంటున్నాడు. మీరెవరు డాడీ అని నేను అంటున్నా. అంటే చెప్తలేడు. నువ్వు నీ స్థితిలో నువ్వు ఎవరినొక్క మాట అనొద్దు నువ్వు అని. మళ్ళీ మా సార్ని అన్నాడు కదా, మీ సారు సాధించేది ఉన్నది ఆడ, మీ సారే చేయాలి, ఎవరు చేయరు, అట్నే ఉంటుంది అన్నాడు. ఇటు అంతా వరంగల్కి అందరు సారోళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళందరికీ కనపడతలేడు. ఆయన మా స్వామి నాకే కనపడ్డాడు. ఇట్లా పోయినట్టు అనిపించింది. తర్వాత నేను ఇంట్లో వెనక చూస్తే ఎవరు లేరు. నిన్న అమ్మ బర్త్డే అయిపోయినాక ఇక మళ్ళీ పోయి బాబాజీ దగ్గర, తండ్రి మీరే నాకు ఎదురుగా వచ్చి నాతో మాట్లాడిండ్రు కదా, మీరే కదా తండ్రి ఇక్కడికి వచ్చింది అని ఇక గంట సేపు ధ్యానంలో కూర్చున్నాక ఒక గంట సేపు కూర్చున్న తర్వాత నాలో నాకు ఆ స్వామి నాకేం చెప్పిందంటే, నిన్ను నువ్వు చూసుకున్నావు కదా, ఇంకా నీకేం కావాలని అడిగాడు. నిన్ను నువ్వు చూసుకునే శక్తి నీకుంది కదా, ఇంకా నీకేం కావాలని అడిగాడు. నువ్వు సేవ చేస్తున్నావు, ర్యాలీలకు పోతున్నావు, అన్నీ చేస్తున్నావు కదా, నువ్వు ఇంకేం కావాలని అడిగాడు. నాకు అప్పుడు ఏమో ఆ ధ్యానంలో నేను ఏమన్నానో ఏమో అని అన్న కదా.
అందరి సహకారాలు అయితే బాగుంటుంది కదా డాడీ అని అన్నా నేను. అందరి సహకారాలు అయితే బాగుంటుంది కదా అని అంటే, నీ దగ్గర ఉన్న తత్వం ఇది ఒకటే, నీ గురించి నువ్వు అడగకుండా అందరి గురించి అడుగుతావు తల్లి అని అంటాను. అందరు ఉన్నారు సార్, మాస్టర్లు అందరూ ఉన్నారు ఆడ బాబాజీ కాడ, అందరు ఉన్నారు. అట్లా అనగానే నేనేమన్నాను, అందరు బాగుంటే అందులో మనం ఉంటాం కదా డాడీ అని నేను అంటున్నా. అది నిన్న వచ్చిన నాకు అనుభవం బాబాజీ దగ్గర. ఎక్కడ కూర్చున్న రాత్రి 4 గంటలకు శివయ్య దగ్గర కూర్చుంటే వాళ్ళకి ముగ్గురం కూర్చున్నాం మేము. ముగ్గురం కూర్చుంటే వాళ్ళకి ఏం అనిపిస్తలేదు. నాకేమో ఇట్లా అది ఇట్లా ఒక వాయిస్ అక్కడ శివయ్య అక్కడ ఒక వాయిస్ వస్తుంది. వీళ్ళేమో కుక్క మురిగింది అంటున్నారు. కుక్క కాదు, సపరేట్ ఒక వాయిస్ వస్తుంది. ఆ వాయిస్ వచ్చుకుంటా మల్లెపూల వాసన వస్తుంది. నిన్న వాయిస్ ఎట్లా అంటే ఏదో ఒక రకమైన వాయిస్, మనం మనతో మాట్లాడతలేరు కానీ చుట్టూ శివయ్య చుట్టూ తిరుగుకుంటూ ఒక వాయిస్ లాగా అనిపించింది సార్ నాకు శివయ్య కాడ. అది చెప్పేది ఏంటంటే, కాశ్మీర్ వాళ్ళతో నా ప్రయాణం ఇప్పుడు ఇన్నేళ్ళ కాంచి నేను ప్రతి ఇయర్ వస్తున్నా, ఏదో ఒక అనుభవం పొందిపోతున్నా. నాకు వచ్చిన అనుభవం 10 మందికి మా పిరిమిలో చెప్తున్నా. ప్రతిసారి ప్రతి స్కూల్కి పోతాం, ప్రతి స్కూల్లో పిల్లలకు ధ్యానం చెప్తాను. నాకు కలిగిన అనుభవం 10 మందికి. అయితే నేను ఒకసారి ఏం చేసినంటే, సిద్దిపేటలో సార్ కలిసిన సార్ ఊకే నా అనుభవం చెప్తే ఏమనుకుంటారు సార్, మన అనుభవమే చెప్పాలి నా నేను అంటే, సార్ ఏమన్నాడంటే, నీ జీవితంలో నీ తొలి శ్వాస ఉన్నంత వరకు నీ అనుభవం చాలు, వేరే ఒకళ్ళు ఏం అవసరం లేదు అని అన్నాడు సార్. అప్పటి నుంచి నా అనుభవం చెప్తున్నాను. చివరికి ఒకటి చెప్పేది ఏంటంటే, నేను చదవలేదు, అమ్మ నాన్న బడికి తోలలేదు, ఇప్పటి వరకు నేను బడికి పోలే, చదవలే. నాకు పత్రి సార్ ఇచ్చిన బుక్కులు మొత్తం చదువుతా. ఇప్పుడు నాకు చదువు వస్తుంది. అట్లా ఈ కాశ్మీర్ వాళ్ళకి వచ్చినాక కూడా సరోజనమ్మ పుణ్యమని, రఘురామ పుణ్యమని ప్రతి ఒక్క ఎప్పుడు నాకు ఏదన్నా చింత అనిపించింది అనుకోండి, ఇక్కడికి వచ్చేస్తా, ఒక అనుభవం పొందుతా. ఆ అనుభవం కొనబోయి అక్కడ చెప్తా. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా ఈ ఛానల్ చూసిన వాళ్ళకి ధ్యానము చేసి శ్వాస మీద ధ్యానం చేస్తేనే మన అనుభవం ఏంటిది, మనం ఎందుకు వచ్చాము, మన సబ్జెక్ట్ ఏంటి, మన భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఇంకా మనం ఏం చెయ్యాలి అన్నది తెలుస్తుంది. మామూలుగా 1 గంట సేపు కూర్చొని ధ్యానం చేసి మాకేం రాలేదంటే కుదరదు. గంటలు కూర్చొని మనల్ని మనం తెలుసుకోవాలంటే మన శ్వాస గమనించాలి. మేము ప్రతి ఊరికి పోతాం, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ధ్యాన శ్వాస అంటే అర్థం కాదు. ముక్కులో గాలిని గమనించమ్మని చెప్తాం. అంటే ప్రతి ఒక్క మాస్టర్ నేను చెప్పేది నా అనుభవాలే వినాలని కాదు, కానీ ప్రతి ఒక్క మాస్టర్ నేను సర్వరోగ నివారణ ధ్యానం సకల భోగ కారణం సారు చెప్పేది. సర్వరోగ నివారణ అన్న ధ్యానము నేను ధ్యానం చేసి నా రోగం బాగా చేసుకొని 100 మంది చెప్పే స్థాయికి నేను ఎదిగిన. నేను ఈ కాశ్మీర్ వాళ్ళ మీద ఏం చెప్పినంటే, కాశ్మీర్ వాలి సర్వరోగ నివారణే, ఈ కాశ్మీర్ వాలి సకల భోగ కారణే, కాశ్మీర్ వాళ్ళు సకల అని నా అంతరాత్మకు నాకు అనిపించింది. కాశ్మీర్ వాళ్ళకి వచ్చే సర్వరోగ నివారణ అని ప్రతి ఒక్కరు ఈ కాశ్మీర్ వాళ్ళకి వచ్చి అనుభవాలు పొంది చాలా సక్సెస్ కావాలి అని నేను కోరుకొని నాకు ఈ అనుభవాలు చెప్పడం, నాకు ఇంత మంచి అవకాశం వచ్చిన మీ అందరికీ నమస్కారాలు. కాకపోతే ప్రతి ఒక్కరు ధ్యానం చేసి అనుభవాలు పొంది చాలా ఎత్తుకి ఎదగాలి. మన పత్రిసారి ఇచ్చిన భాగ్యం మనకి ఇది ఒకటే. ఇంట్లో కూర్చొని మామూలుగా ధ్యానం చేసుకొని అంటే శ్వాస మీద ధ్యాస మీద ధ్యానం, మనకు ఎక్కడో ఉన్న ఆడోళ్ళము ఇంట్లో వండుకొని తినుకుంటే ఇంట్లో భర్తదని మాటలు పడుకుంటుండే ఆడోళ్ళము ఇవాళ మనం ఇంత స్టేజ్కి ఎదిగి ధ్యానంతో ఇంత అనుభవం ఉన్నదంటే సార్ ఇచ్చిన భాగ్యం మనకి. మీరు ధ్యానం చేయండి. మహిళా మహాదినోత్సవం ఒకసారి అమ్మకు బ్రహ్మవిష్టి అవార్డు ఇచ్చినప్పుడు మేము అక్కడనే ఉన్నాం. సార్ ఇచ్చినప్పుడు అమ్మ 9 కింటాల పచ్చడి పెట్టుకొచ్చింది, కడతాలకు అయ్యరు. అంటే అమ్మ శక్తి చూడండి. వీడికి వస్తే ఎంత ఆనందంగా అవుతుందో, ఎంత ఆనందం పొందుతో వీడికి వచ్చి అనుభవం పొంది ప్రతి ఒక్కరు ఈ కాశ్మీర్ వాళ్ళకి రావాలి, ఆనందం పొందాలని కోరుకుంటున్నా. నమస్తే సార్. మేడం పేరు ఏకలక్ష్మి, జనగాం నుంచి వచ్చారు మేడం. ఆవిడ చెప్పిన అనుభవాల్లో చాలా స్పష్టమైన అనుభవం ఏంటంటే, పక్షవాతం వచ్చి 2 సంవత్సరాలు దాదాపు మంచం మీద ఉండి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా 2 రోజుల్లో బాడీ వెకేట్ చేస్తారనే భయం ఉన్న సందర్భంలో ధ్యానం ద్వారా పడుకోనే ధ్యానం చేసి ధ్యానం ద్వారా ఎనర్జీ సంపాదించుకొని అక్కడి నుంచి ఈ స్టేజ్ మీద కూర్చొని తన అనుభవం చెప్పడానికి వచ్చిందంటే ఎంత అనుభవం చూడండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యాన మహిమ అంటే అది. నిన్న మేడం గారు పుట్టినరోజు సందర్భంగా అలాగా మహావతార్ బాబాజీ కేవ్కి వెళ్తుంటే ఒక మాస్టర్, గ్రాండ్ మాస్టర్ తెల్ల డ్రెస్తో మేడంకి ఎదురయ్యారు. ఎవరు ఫాదర్ అని అడిగితే ఆయన ఏం మాట్లాడలా, నువ్వు మళ్ళీ
పత్రిజ గారు ఒకసారి చెప్పారు నువ్వు పునర్జన్మ తీసుకున్నావని, ఆయన కూడా నువ్వు పునర్జన్మ తీసుకున్నావని చెప్పారు. కనపడి అలాగా మాయమైపోయారు. చూసారా అనుభవం, కాస్మిక్ వ్యాలీ అనుభవం అంటే. మేడం 2013 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నారు. ఇలాంటి మాస్టర్స్ తాలూకు అనుభవాలు మనం తెలుసుకోవాలి. అందుకే పత్రిజ గారు ప్రతి ఒక్కరిని అనుభవాలు చెప్పమంటారు. ప్రతి సంవత్సరం కాదు, ప్రతి ఒక్క నెలకు జనగాం నుంచి ఇద్దరిని పంపిస్తాం మా సార్. మేము జనగాం నుంచి కాస్మిక్ వ్యాలీ బాగుంటుంది, అక్కడ అనుభవాలు తీసుకోండి, అక్కడ ధ్యానం చేయండి, బాగుంటుంది. అక్కడ అనుభవాలు తీసుకున్నాక మీరు ఏమన్నా వేదలుచుకుంటే వేసిరండి, కానీ బాగుంటుందని ప్రతి నెల ఇద్దరినైనా పంపిస్తాం ఇప్పటికీ ఈ కాస్మిక్ వాళ్ళకి. ఎందుకంటే మేము అనుభవం పొంది మేము సంతోషం పడ్డాం కాబట్టి ప్రతి ఒక్కరు కాస్మిక్ వాళ్ళకి రావాలి. అంటే నిన్న ఒకటి చెప్పాలా, ఇంకొకటి చివరిచి అయితే నేను వస్తానా రానా అమ్మ బర్త్డే గుర్తుకుంది, ఎట్లా పోవాలని మాకు 4 గంటల నుంచి క్లాసులు నడుతాయి. పిరిమిల్లో వస్తారు, 4 గంటలకు పోయి కూర్చున్నా. సార్ నేను అమ్మ బర్త్డేకి పోవాలి, కాస్మిక్ వాళ్ళకి పోవాలి, నేను ఏం చేయాలి, మా సార్ బొమ్మంటాడా వద్దా అన్నట్టుగా నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే సారు ప్రొసీడ్ అన్నాడు. అప్పుడు అర్ధ గంటలో తయారై తొర్రూరుకి వచ్చి ఇక్కడికి వచ్చేసాను. అంటే మన కాస్మిక్ వ్యాలీ పవరు అది, అంత ఎనర్జీ ఫేస్ చూడండి ఎంత. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ కూర్చున్నా మనం ఎనర్జీ పొందవలసిందే, అనుభవాలు పొందవలసిందే, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం సరైనమ్మ. థ్యాంక్ యూ. ఇంత మహా అద్భుతమైన కాస్మిక్ వ్యాలీని మనకు అందించిన విశ్వగురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, ఈ 30 ఎకరాల స్థలాన్ని మహా అద్భుతంగా తయారు చేసిన సరోజిని మేడం గారికి, వాళ్ళ టీము కృష్ణరావు గారికి, అలాగే శ్రీ రాంప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్. ఇంకా ఎవరైనా అనుభవాలు పంచుకోవాలనుకుంటే